అదే మా యువతకు ఆదర్శం. మంచికి అడ్డొస్తే ఎంతటికైనా తెగించే నైజం, చెడుకు సహకరిస్తే ఎంతటి వారితోనైనా వైరం. నాడు ఎన్నో నోర్లు మిమ్మల్ని చేశాయి అవమానం, నేడు అవే చేతులు మీకు చేస్తున్నాయి సన్మానం. మేము ముద్దుగా పిలుచుకునే సింహం, మీరు తోడుంటే దేనికైనా సిద్ధ. టీడీపీ అంటే ఎనలేని అభిమానం, యలమంచలి అమ్మవారి ఆరాధ్య దైవం. గ్రామ సమస్యల్లో మీ యొక్క సహాయం, దానితో మన గ్రామం ఉంటుంది ఎల్లప్పుడూ అభివృద్ధి పదం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దిగిన కిరీటం, సహాయంకే నిర్వచనం అయిన మానవత్వం. అందరికీ ఆర్తిని తీర్చే సోడా బుజ్జిగా ఆయన పరిచయం, యలమంచలి పల్లె సోయగాలకే గర్వకారణం. ఆలోచనలు మేధ కలిసిన తంత్రం, అదే రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన విజయ మార్గం. సంక్రాంతి సంబరాల్లో ఆయన హస్తం, యలమంచలి గ్రామం మరువలేని ప్రస్థానం. నేడు సంక్రాంతి సంబరాల్లో పొరుగు రాష్ట్రాల చూపు కూడా మన గ్రామం వైపు ఉందంటే దానికి ఆయన నిత్య శ్రమే తారక మంత్రం. దాని యొక్క ఫలిత విజయం ఎన్నటికీ ఆయనకు మాత్రమే సొంతం. సెటిల్ అయ్యాం, ఊరు చేస్తున్నాం, అందరూ ఫ్యామిలీతో రావాలని. మేము ఆల్రెడీ వరకు పందాలుగా వెళ్ళేవాడిని. మేము ఆడతాం వస్తామే, ఎవరిని లేడీస్ని తీసుకొచ్చి కాదు. మా ఊళ్ళో పెడితే ఎప్పటికైనా ఇలా చేయాలని నాకు ఎప్పటి నుంచో. ఇప్పుడు మేము సెటిల్ అయ్యాను, నేను కూడా ఆ కోరిక నెరవేరుస్తున్నాను. ఈ కోరి పందాలు వీటి గురించి అయితే కాదు. సంబరాలు అంటే ఫోటో షూట్, ఫ్యామిలీతో వచ్చి భోజనం చేశాను. ఇలాగే చేస్తాం. అమ్మగారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ మక్కువ. 3 రోజులు కూడా ఒక్కో రోజు ఒక గిఫ్ట్, ఫ్యామిలీతో వస్తే ఊళ్ళో వచ్చిన వాళ్ళకి అలా 3 రోజులు గిఫ్ట్గా ఇవ్వడం.